రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సాధికారిక దిశగా సీఎం జగన్ వెళ్తున్నారు. అయితే మరోవైపు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు పూర్తి స్థాయిలో సీఎం జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో మనం అనంతపురం నగరంలో ఉన్న మహిళా నాయకురాలు శ్రీదేవి గారి వద్ద ఉన్నాం. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్? నమస్తే అండి. చూసేదేముందండి, ఇప్పుడు అవసరానికి కొత్త బిచ్చగాళ్ళు కొందరు వచ్చారు. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు ఆయన కొడుకుతో సమానమైన ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉంటే చూసి ఓర్చుకోలేక దుర్దతో, బాధతో, కుళ్ళుతో, అహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, మహిళలకు చేసిన సాధికారిత ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు మహిళలను ప్రతి చోట ముందుంచి 50% రిజర్వేషన్, నామినేషన్ పోస్టులు కావచ్చు, నామినేటెడ్ కావచ్చు, మహిళలకు సంబంధించిన ప్రతి పథకాన్ని మహిళ పేరుతో రూపకల్పన చేసి రూపొందించి నవరత్నాల్లో భాగంగా నవరత్నాలు కూడా మహిళలకే ఇచ్చి ఈరోజు ఒక తల్లిలా, చెల్లిలా, బిడ్డలా, కోడలలా ప్రతి మహిళను కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముదుసలి వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్చుకోలేని మాటలు, ఓర్చుకోలేని ఆటలు, ఓర్చుకోలేని చేష్టలు. అసలు వాళ్ళకు పిచ్చి కుక్కలు కదా కొట్టుకుంటాయే రాత్రిపూట రోడ్లో లేకొచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అంతంత పెద్ద వేదికలెక్కి మీరు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, మీ కొడుకు అన్ని శాఖలకు నామినేటెడ్ మంత్రి, అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎన్నో వేల కిలోమీటర్లు ఇవ్వగలమని ఆగలమని పాదయాత్ర చేసినామంటున్నారు. ఒక ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ఉచ్చరించాలనో తెలియని మీరా ఈరోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రాన్ని పరిపాలించేది? మీరు చేసిన మోసాలు మర్చిపోయినామనుకుంటున్నామా? మీరు ఎన్నో మోసాలు చేసినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీరు 2014లో అన్ని అబద్ధ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి ప్రతి మహిళను మోసం చేశారు, ప్రతి విద్యార్థిని మోసం చేశారు, ప్రతి ఒక్కళ్ళను మోసం చేసి ఈరోజు మళ్ళీ మోసపూరితమైన మాటలు మాట్లాడి ఆరు హామీల ఆరు గ్యారంటీలు. మీ 6 గ్యారంటీలు కాదు సుమా, ఒక్క గ్యారంటీ కూడా ఎవ్వరూ నమ్మరు. రాబోయే రోజుల్లో 2024 కాదు, 2029 కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఘంటాపదంగా మేము తెలియజేస్తున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, మరోవైపు లోకేష్ కావచ్చు పూర్తిస్థాయిలో మేము కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేసిన పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఇంతమంది ఒక కూటమిగా ఏర్పడుతున్నారు అంటూనే మనకందరికీ కూడా సామాన్యులకి ఏమైనా అర్థమైపోతుంది. ఒక లీడర్ గొప్పవాడైతే, ఒక లీడర్ శక్తివంతుడైతే మిగతా ఉండే నాయకులందరూ కూడా ఏకమవుతారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళందరికీ చేతగాక ఉత్త రాజకీయ కాంక్షతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే ఒకే ఒక దురుద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మహాకూటంగా ఏర్పడి వస్తున్నారు. వీళ్ళు ఎన్ని కూటాలుగా ఏర్పడినా కూడా జగనన్నట్టు జగనన్న పేద ప్రజలకు చేసిన సంక్షేమం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ ఇంతమంది ఉన్నారండి, ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ప్రతి ఒక్క ఇంటికి చేరింది. కాబట్టి ఈరోజు ఎవరు ఏం చేసినా, పవన్ కళ్యాణ్ ఏం పాటలు పడినా, ఏం ఫీట్లు వేసినా, లోకేష్ గారు ఏ ఎర్ర బుక్కులో రాసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డిజిటల్ హామీలు ఇచ్చినా కూడా ఈరోజు ప్రజలు నమ్మరు, మహిళలు నమ్మరు, విద్యార్థులు నమ్మరు, యువకులు నమ్మరు, పెద్దలు ఎవ్వరూ కూడా నమ్మరు. ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి, సచివాలయం అంటున్నారు. సచివాలయాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటి ముంగట నిలబెట్టారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి ప్రొద్దున్నే ఫోన్ చేసి, అక్క మీకేం కావాలి, మీకేం రావాలి, మీరు పలానా పథకానికి, ఈ సంక్షేమానికి మీరు అవసరము అని చెప్పి ఒక వాలంటరీ ఫోన్ చేసి మనల్ని అడుగుతుందంటే దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అండి? ఎక్కడన్నా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజన్తో, ఎంత గొప్ప ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో దేశంలో నిలబెట్టాడని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మూట కట్టుకొని వచ్చి ఆ నట్టేట్లో మునిగినా కూడా వాళ్ళు పాపాలు పోవండి. వాళ్ళు చాలా చేశారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది ప్రాణాలు పోయాయి, ఎంతోమంది మోసం చేశారు. అసలు మహిళలు గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళ నెత్తిన ఎంత కావాలంటే అన్ని వడ్డీలు కట్టుకున్నారు. ఎంత మోసం చేశారండి మహిళలను. లాస్ట్లో పసుపు కుంకుమంటారు, తలాక్ 10,000 అంటారు. మీరంతా ఎంతసేపు ఎలక్షన్ గేమింగ్, మీ గేమ్లు ప్లే చేస్తే ప్రజలు హర్షించరు. ప్రజలకు అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇంతకుముందు చంద్రబాబు గారు ఏం చేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఏం చేశారని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన ఉందండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరేదో ట్రోల్ చేసి మీరు ఇష్టానుసారం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడినంత మాత్రాన
మీరు గొప్పవాళ్ళైపోరు. 24లో 3 నెలల కాలం ఉంది. 3 నెలల కాలంలో మహిళలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు. ఇంకొకసారి మీరు అబద్ధపు హామీలు ఇవ్వకుండా, అసలు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంకన్ చేశారు, ఇన్ని అప్పులు చేశారని. ఇప్పుడు ఇంకొక 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలకు అయ్యే డబ్బు ఇప్పుడు జగనన్న ఒక భాగం చేస్తుంటే ఇంకో 3 వంతులు మీరు అప్పు చేయాలి. ఎక్కడి నుంచి తెస్తారు? అప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం మరో శ్రీలంక కన్నా అధ్వానంగా మీరు మార్చాలనే కదా మీరు చెప్తాండి. అదే మీరే కదా చెప్పారు. ఎంతసేపు మీరేం చెప్పారు? రాష్ట్రాన్ని అది చేస్తున్నాడు, ఇది అస్సలు ఇంత కూడా ఓర్చుకోలేరండి. ఒక్క మాటన్నా, ఒక్క చిన్న అప్రిషియేషన్ అన్నా ఇది మంచి పని చేస్తా అన్నారు రాష్ట్రానికి. ఏది చేసినా పేర్లు పెట్టడము, కేసులు పెట్టడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, ప్రభుత్వం మీద కేసులు పెట్టడము, వాళ్ళ మీద బురద చల్లడము. మీరు చేస్తున్న ప్రతి పని ప్రసార మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా, ఛానల్స్ ద్వారా ప్రజలందరూ వీక్షిస్తున్నారు. మీరు మాట్లాడుతున్న తప్పుడు ఆరోపణలు, తప్పుడు పనులు, తప్పుడు మాటలు ప్రజలందరూ ప్రతి నిమిషం ప్రతి క్షణం వాచ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏం మాట్లాడినా రాబోయే 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నా. అది కూడా 175 ఖచ్చితంగా సాధిస్తారు జగనన్న. చెప్పండి మా మరోవైపు మహిళలు పూర్తి స్థాయిలో జగన్ వైపు ఉన్నారని చెప్పి తెలియజేసినారు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఖచ్చితంగా తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? జనసేన పార్టీ అతను పవన్ కళ్యాణ్ గారు అడ్వర్టైజ్మెంట్ కోసమే వస్తున్నారు తప్ప ఆయన ఏమి పరిపాలన చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అతను ప్యాకేజీ స్టార్, అంతవరకే అతనిది. అంటే లోకేష్ గారు ఆయన గురించి అందరికీ, దేశ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్రంలో ఆయన ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే వర్ధంతి జయంతి అంటే దాని ఒక విషయం ఏమి, దాని ఒక అర్థం తెలియకుండా ఉండే అతను లోకేష్ గారు. అంటే ఇలాంటి వాళ్ళు పార్టీకి ఏం ఉద్ధరిస్తారు, పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతారు అనేది మన రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక విషయం ఏమంటే, మనము ఇప్పుడు గతంలో మహిళలందరికీ పసుకుంకం పేరుతో టీడీపీ నాయకుడు మోసం చేసిందే కాదని, మరి వారికి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి మోసం చేశారు. జాబ్ రాలేదు, బాబు వచ్చారు. అంటే ఇప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ సోదరుమణులు అందరికీ ఒక ప్రజానాయకుడు సువర్ణ పరిపాలన అందించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మనకి ఈ పార్టీని సాధన చేసేటువంటి పార్టీ ఒకే ఒక పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి సురక్షా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా చేకూరి రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ సువర్ణ పరిపాలన అందిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రంలోనూ ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర మహిళలు, ప్రజలు అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఎన్నికల్లో సీఎం చేసుకుంటామని ఘంటాపదంగా చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని, ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిప్పికొడతారని 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అనంతపురం నగరంలో ఉన్న మహిళలు తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.